శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామివారు భక్తజన రక్షకుడు అని నిరూపించే ఒక అద్భుతమైన సంఘటన ఇది. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీనివాసన్ గారని పరమాచార్య స్వామివారికి ఒక గొప్ప భక్తుడు. అతనికి 4 ఏళ్ల కుమారుడు విశాఖన్ అనే ఆయన ఉంటారు. ఆ అబ్బాయి 3వ అంతస్తు నుండి ఇంటి నుండి కిందికి చూస్తూ కిందకి పడిపోతాడు. అలా పడటంతోనే మూర్ఛపోతారు. వెంటనే పిల్లవాడిని రాయపేట ఆసుపత్రికి తీసుకువెళ్తారు. కానీ వారికి అతనిపై ఎటువంటి నమ్మకము అనేది ఉండదన్నమాట. పిల్లవాడి శరీరం వెలుపల ఎటువంటి గాయము కాలేదు. లోపలి వైపు ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డాక్టర్లు తలను, ఇతర భాగాలను ఎక్స్రే తీసి చూస్తారు. కానీ వారికి ఎటువంటి గాయము కూడా కనపడదు. అంతేకాక ఎముకలు కూడా ఏమీ విరగలేదు అని చెప్పి రూఢి అవుతుంది. విషయం విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత ఎత్తు నుండి కిందకు పడుతున్నప్పుడు పిల్లవాని శరీరం కొన్ని చెట్టు కొమ్మలకు తగలటంతో అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయి. అది చూసి డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోయారు. సాయంత్రం 6 గంటలకి పిల్లవాడికి మెలకువ వస్తుంది. చిన్నగా కళ్ళు తెరిచి గొణుగుతున్నట్టుగా మాట్లాడతాడు. ఆ అబ్బాయి పిల్లవాడు వాళ్ళ నాన్నతో ఇలా అంటాడనమాట. నాన్న, నేను 3వ అంతస్తు నుండి కిందకి తొంగి చూస్తూ ఉండగా పడిపోయాను. నువ్వు రోజు పూజ చేసే చిత్రపటంలోని పెరియవా నన్ను 2 చేతులతో పట్టుకున్నారు. నా నుదుటి పైన కుంకుమ, విభూది కూడా పెట్టారు నాన్న అని చెప్తారు. అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ విషయం విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడే కంచికి వెళ్ళి తిరిగి వచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ హరిహర అయ్యన్ గారు పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదం ఇచ్చారు. అప్పటి నుండి శ్రీనివాసన్ ఎప్పుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినా స్వామివారు శ్రీనివాసన్ని 3వ అంతస్తు నుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అడిగేవారనమాట. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మనల్ని సదా రక్షించేవారు పరమ దయాళువు అయిన మహాస్వామివారు. కరుణా సముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మనం చేయవలసిందల్లా మహాస్వామివారి పాదాలను భక్తితో పట్టుకోవడమే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.